నువ్వు మోస్తావా? నువ్వు చెప్పు. నా దగ్గర లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ ఒకటి ఉంది. లేడీ ఓరియంటెడ్ సినిమాను మా ఊళ్ళో చూడరు. అసలు మీ ఊళ్ళో రిలీజ్ చేయవా? మా ఊళ్ళో సూత్తారులే, నువ్వు చెప్పు. కామేశ్వరి, నా మాట విను. నువ్వు ఆగా మన రూమ్ కెళ్ళి మాట్లాడుకుందాం డైరెక్టర్ గారు. ఓకే, రూమ్ లో అయితే ఇంకా బాగుంటది. కామేశ్వరి, ఇది అన్యాయం. నేను ఎంతో కష్టపడి నేను రాంగ్ రూట్ పట్టించాను. నాకు హ్యాండ్ ఇవ్వడం ధర్మం కాదు. సార్ ఏంట్రా చూడండి. ఆ పక్కన చంపేస్తాడు రా. దేశంలో క్రిమేషన్ అవన్నీ ప్రాబ్లం కూడాను. ఆగరా వాళ్ళు ఫాలో. నన్ను కంగారు పెట్టకండి, అసలు గొట్టంకరగా ఉంది, పైగా పరుగు ఒకటే. కామేశ్వరి, నా దగ్గర ఒక బ్యూటిఫుల్ సబ్జెక్ట్ ఉంది. అది యాక్చువల్ గా ఇంగ్లీష్ పిక్చర్. ఇంగ్లీషే? స్లీపింగ్ విత్ ఎనిమీ, ఎనిమియా? ద ఫ్లాంటర్ ఫగిడి గివింగ్ ద హ్యాండ్. అరే అలంకార్, పురుగులు పడిపోతారు. వాళ్ళంతా బయటికి పోతే అదృష్టవంతులు బతికిపోయారు అనుకున్నా. మళ్ళీ పొలోమని లోపలికి పోతున్నారు. చావు రాసి పెట్టుంటే ఎవడు తప్పించలేడు సార్. అంతేరా. ఇదిగో చావును వెతుక్కుంటూ వీడు కూడా వెళ్తున్నాడు. వీడెప్పుడు లేచాడు? ఇప్పుడే లేచి పోవడానికి పోతున్నాడు. ఓరే, నీ బ్యాక్ పాకెట్ లో బాంబు పెట్ట. వాడు వెళ్ళి హోటల్లో బాంబు గురించి చెప్పాడంటే మనం జైలుకి పోతాం. వెళ్ళి పట్టుకోవాలి. పరిగెత్తు. చూసేవారు మన హోటల్ డిమాండ్. రండి రండి, పక్క హోటల్ బాగలేదనగా మా హోటల్ పరిగెత్తుకొస్తున్నారు. అది కాదండి, వాళ్ళు. అర్థమైంది, నిన్ను మళ్ళీ వాళ్ళ హోటల్ కి తీసుకెళ్ళడానికే వాళ్ళు పరిగెత్తుకొస్తున్నారు. అది కదయ్యా బాబు, మీ హోటల్లో బా. ఇది అన్యాయం. మీ హోటల్ కదని మా హోటల్కి వచ్చిన కస్టమర్ కొడతారా? ఆ కస్టమర్ నేను కొట్టుకుంటాను, తిట్టుకుంటాను, నీకు అనవసరం. నీ హోటల్లో ఉన్నప్పుడు నీ కస్టమర్, నా హోటల్కి వచ్చాడు కాబట్టి నా కస్టమర్. కరెక్ట్ గా చెప్పారు. మీ లగేజ్ ఎక్కడ సార్? ప్యాకేజ్ లేదు, క్యాబేజ్ లేదు. సాయం పట్టండి సార్, టైం అవుతుంది, తీసుకెళ్తాం. పట్టు. నా కస్టమర్ తీసుకెళ్ళడానికి లేదు. రే, టైం అయిపోతుంది, వదలరా. అంటేంటి బాబు, చెక్ ఇన్ టైం కి అరగంట ముందు తీసుకెళ్తే ఇంకొక రోజు రెంట్ పట్టేయచ్చనా? అదేలా మేమే పట్టేస్తాం. అందుకు కాదురా, వదలండ్రా. వదలనా? వదలరా. వదలనంటే అరే వదలరా అంటే. నేను వదలను. తలుపులన్నీ మూసేసి లాక్ చేసేయండి. నేను చెప్పేంత వరకు ఏ ఒక్కడిని బయటికి వదలడానికి వీల్లేదు. అయ్యయ్యో, వాడు తాళాలు వేసేస్తున్నాడు, వదలండ్రా. తాళాలు వేసేసినా బాంబు పెట్టి పేల్ చేసిన నేను వదలనా? బాంబు పెట్టిన విషయం తెలిసిపోయింది. రేయ్, నీ హోటల్లో నిజంగానే బాంబు పెట్టాం. అది కొంచెం సేపట్లో పేలిపోతుంది. అందరినీ బయటికి పంపించేయి. అంటే బాబు, బాంబు ఉందంటే భయపడిపోయి కస్టమర్స్ అందరిని బయటకు వదిలేస్తే నీ హోటల్లో దించేసుకుందామనా? టైం అయిపోయింది, ఇక్కడుంటే మనం కూడా చస్తాం. పదండి పదండి. చూసేవరాడెత్తు, బాంబు ఉందని బిల్డెప్పిచ్చి పారిపోతే మనం నమ్మేస్తామని వాడి ప్లాన్. మనం గడుసోలేంటి నమ్మడానికి? బాబు, తాను తీమే బయటికి వెళ్ళాలి. నేను ఒప్పుకోను. వెళ్ళకపోతే కొంప కూలిపోతాయా? పంపగా సార్ హోటల్లో. నీ అబ్బా, అంతా నీ వల్లే వచ్చింది. ఫ్రెండ్ అని వాడికి లీక్ చేసావు. చేయకపోతే వాడు చస్తాడు కదా సార్. ఇప్పుడు మనం చేస్తాం కదరా, ఏదో తెలవరా. ఆగండి. స్టాప్. అడ్డొచ్చారంటే అడ్డంగా నరికేస్తున్నారే, తప్పకండి. సారీ, చూసుకోకుండా గుద్దేశాను. ఈసారి చూసుకొని మరీ గుద్దండి. నొప్పిగా ఉందా? మెత్తగా ఉంది. తమ్ముడు బండ్రెడ్డి, అమ్మయ్యా, పక్కన వచ్చేసినాడు. ఆయన మీట్ అయిపోయినా? అన్నా, ఇంకా నాకేం భయంలే. కడప రెడ్డమ్మ. ఆ బక్కన గడు వచ్చేసినట్టున్నాడు. అయితే పారిపోదాం అక్క. ఆ ఇద్దరు బ్రదర్స్ ఏంటి జాయింట్ గా వేసేద్దాం. పాండ్రా అల్లుడు వీరశంకర్. ఏమైంది? మావయ్య ఎవడు వచ్చేసాడు రా. మర్యాదగా అందరూ బయటికి రండి, లేకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలీదా. ఎవరు నువ్వు? ఇక్కడ స్టోరీ డిస్కషన్ అవుతుంది, అరుస్తావేటి? సైలెన్స్. కమండలి. ఇదిగో కామేశ్వరి, నువ్వెట్లా ఫాలో అవుతున్నావు? ఈడేవట్రా, ఈడో మనకన్నా పవర్ఫుల్ గా ఉన్నాడే. తెలీదన్నా? తెలుసుగా, ఇండియాలుగానే వేసేద్దాం. అలాగే. మై గాడ్, క్లైమాక్స్ కి హీరోయిన్ ఆ మోసగాడు మాయ మాటలకి పడిపోయింది. నీలాగా. ఇదిగో, నేను నోరు మూసుకోమని చెప్పాను కదా. సార్ ఇంత ఇంట్రెస్టింగ్ గా స్టోరీ చెప్తుంటాను. కాము, నేను నిన్ను బాగానే సాటిస్ఫై చేస్తాను కదా. బాగా. తర్వాత హీరో ద్వారా నిజం తెలుసుకుంటుంది. ఆ తర్వాత మాటలు లేవు, పాటలే. జనం చూస్తారంటారా నా ఫేస్ ని? ఆపిల్ పండల్లే ఉంది కలరు, గ్లామర్ లో నీ సాటి లేరు, నిన్ను చూస్తేనే హాలంతా ఆదురు. అయిపోయింది. రమ్యను స్టారుని చేసిన దర్శకేంద్రునివా, రంభను పరిచయం చేసిన ఈ వివివా. ఎవరనుకోను, నువ్వెవరనుకోను,
తునీగా తునీగా ఆ వైపుకు వెళ్తున్నావా రావే నా వంక ఆ వంక వెళ్ళొద్దు ఆ మాటలు నమ్మొద్దు ఎగరేసుకుపోతాడే నువ్వు దెబ్బైపోతావే భద్రం బీ కేర్ఫుల్ కొడక భర్తగా మారర నువ్వనక షాదీ వద్దంటే గనక కూని చేస్తాడు రకనక ఎదుట ఎవ్వడున్నా భయపడను మనసులోని మాట చెబుతాను ప్రేమ లేని చోట పెళ్ళెందుకు దండగా ఉన్న మాట వినరా బక్కన్నా బీపీ పెంచుకోవడం తగదన్నా పెళ్ళమంటే నాకు ఈ పిల్లే షూరుగా మీ పాపకు నాకు కుదరదు నీ బలవంతం ఇక జరగదు మా లవ్వుకు నువ్వు అడ్డురాకు ఇంకా నేను ఒప్పుకోనా నువ్వు మా హేమ్మల్ని చేసుకోవాల్సిందే. డాడీ నువ్వు చచ్చినా సరే ఇతను నేను పెళ్లి చేసుకోను. నీకేం వచ్చిందే? 5 నిమిషాల క్రితం నేను వేరే అతన్ని ప్రేమించాను. ఆడేవాడు గ్రీకు వీరుడు నా రాకుమారుడు నాకు తగ్గ సైజులో ఉంటాడు మీసముండదు రోషముండదు ఏమి తెట్టినా తనకి గుర్తుండదు బెల్ బాయ్ హైట్లో వెయిట్లో నాకు తగ్గ జోడులే బెల్ బాయ్. ఓయ్ ఈడా ఎరా నీకు నా కూతురు పెళ్ళం కావాలా? ఎస్ ఎస్ నాకొక పెళ్ళాం కావాలిరా ఏటి గంతురా ఈ ఫ్యాక్షన్ పూరి బాగుందిరా నీ ఫిగరుని చూస్తే నాకు బూజే కదా నీ సైజుని చూస్తే నాకు లూజే కదా నువ్వే కావలే కావలే నువ్వు కావాలంటే వచ్చేసేదేటి నేను ఒప్పుకొని మీ పెళ్ళికి ప్లీజ్ నాన్న చెప్తాను నీ కదా మన అమ్మి పెళ్లి సంగతి తర్వాత చూసుకోవచ్చు. ఆ కడప రెడ్డి అమ్మ నా పెళ్లి చేయడానికి వస్తుంది, ముందు దాని సంగతి చూడన్నా. అది వస్తుంది హరి జీవితమంటే పోరాటం చూసేస్తాలే నీ అంతం నా పేరే పక్కన్నా కడపలో నేనే పెద్దన్నా నువ్వు రావే రెడ్డెమ్మా పెడతా నీ కర్మ. ఏంద్రా నీ పెట్టేది ఆడి రింగులో నీ ఫింగరు? ఎవరి కోసం దేనికోసం ఈ తొడలు కొట్టడం ఈ తలలు నరకడం ఈ వేట కత్తులు ఈనాడు బాంబులు ఎవరి కోసం ఎవరి కోసం దేనికోసం? నువ్వు తొలిసారిగా కలగన్నది అతనే కదా నీ కళ్ళెదురుగా నుంచున్నది అతడే కదా న్యాయమా నీకు ధర్మమా అతడి చావు నువ్వు కోరడం. చావా ఎక్కడ ఎవరిని చంపాలి? ఈ గన్ను రాదిరో ఈ గన్ను రాదిరో ఆడేన్ను రాదిరో నీ బాసు లేదురో వాళ్ళంతు చూడరు అరే దమ్ము కొడత మందు కొడత బీటు కొడత జారి పడత అరే పెళ్ళామేందిరో దాని పీకుడేందిరో అరే పెళ్ళామేందిరో దాని పీకుడేందిరో అబ్బా అంటే అరవద్దని ఆ అంటే ఆగువని లే అంటే టైగర్ అని నాతో నువ్వు పెట్టుకుంటే డేంజర్ అని మాతో పెట్టుకుంటే నీకు మడతే పడిపోద్ది నీతోను తీయనా నా దమ్ము చూపన మా దారి కట్టురాకురా. అరే చెప్
ఇది హోట్లనుకున్నారా లేక సంతనుకున్నారా ఫుల్ గా తాగేసున్నారా తెగ పాడేస్తున్నారా తదిగినతో ఏంటి సార్ ఇది కూడా రావడం లేదా? ఆ బక్కోడు అన్ని తలుపులకి తాళాలు ఏం చేశాడు రా. మరి ఇప్పుడు ఎలా? నువ్వు వెళ్ళి ఆ బాంబు ఎక్కడ పెట్టావో తీసేయి. బతికుంటే ఇంకోసారి ప్లాన్ చేసుకుందాం. వెళ్ళు. అలాగే. బాంబు కనపడలేదు సార్. కనపడపోవడం ఏంట్రా? ఇక్కడే పెట్టావా? బాక్స్ లో పెట్టి ఇక్కడే పెట్టాను సార్. మరి ఏమైందిరా? అదే సార్ అర్థం కావట్లేదు. ఈ అబ్బా ఎత్తకరా సరిగ్గా. నిన్ను ఫస్ట్ టైం చూసినది లగ్గాయిత్తు, నిన్నే హీరోయిన్ గా ఫిక్స్ అయ్యే లగ్గాయిత్తు, నిన్ను చూసినాక ఆడియన్స్ సెగ్గాయిత్తు, నీ ఒంటి నిండా గ్లామర్. గోవింద గోవింద నా పని ఇక గోవింద, మండపేటలో ఫిగరుని కాస్త లైను వేసి లేపుకు వచ్చా, కథలు చెబుతానంటూ వచ్చి దాన్ని లేపుకుపోయాడంట. బంగాళాఖాతంలో బంగారం నువ్వేలే, మైసూరు బొండాలో మైసూర్ నువ్వేలే, బంగాళాఖాతంలో బంగారం నువ్వేలే, మైసూరు బొండం నువ్వేలే. ఓ మిస్ అయ్యో అయ్యో నీ మిస్సెసే అవుతానయ్యా. చెలియ 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 కన్నుడెన్ను వదిలి వస్తున్నా, ముందులాగా ఉరకలేక మెల్లగానే నడిచి వస్తున్నా.